Yeah, today I am starting the DE first class. So the first unit mainly tells about this number system. So in case of this number system, so number system can be defined as method or format which is used for denoting a numerical value. So whatever the numbers that you want to represent, okay, all the numbers will be represented by using this number system. Okay. If I want to represent any digits or numbers, then I have to use this number system. So we have many number of ways to represent these numbers. మనకు చాలా ways ఉన్నాయి numbers ని ఎలా represent చేయాలని చెప్పి. But the four important are the binary system, and the next one is your decimal number system. The third one, your hexadecimal number system. The fourth one is your octal number system. మనకి చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద నెంబర్స్. మీరు ఏదైనా ఒక నెంబర్ ని రిప్రజెంట్ చేయాలంటే ఐ కెన్ రిప్రజెంట్ బై యూజింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫార్మాట్. లైక్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అని ఇవన్నీ మీరు ఇఫ్ యూ నో అబౌట్ ద సి లాంగ్వేజ్, దెన్ ఇఫ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఎనీ నెంబర్స్ ఇన్ ద ఫ్లోట్ ఫార్మ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పాయింట్ రిప్రజెంటేషన్, దెన్ ఐ విల్ యూజ్ దిస్ ఫ్లోటింగ్ నెంబర్స్. బట్ జనరల్ గా మనకి ఎన్ని నెంబర్ సిస్టమ్స్ ఉన్నా కానీ మనకి మోస్ట్ కామన్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్స్ విత్ ఇన్ ద కంప్యూటర్స్ కానీ లేకపోతే డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లలో మనకి ఈ 4 వేస్ యూజ్ చేస్తారు: బైనరీ, హెక్సాడెసిమల్, ఆక్టల్ అండ్ డెసిమల్. సో మీరు ఇప్పటి వరకు మీరు చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకునే అన్ని కూడా డెసిమల్ నెంబర్ సిస్టమే విచ్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ 0 to 9. ఓకే. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు రిప్రజెంట్ ద నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ ని రాయాలంటే, యా హలో ఎనీవన్, hello, someone please unmute. Yeah, so మీరు ఏదైనా కానీ డెసిమల్ నెంబర్స్ ని రాయాలని అంటే ఐ హావ్ టు యూజ్ దిస్ 0 to 9 నెంబర్స్. ఓకే. మీరు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ సంథింగ్ లైక్ 10 lakhs రాయాలన్నా కానీ 10 lakhs 2000 3 4 5, సో మీరు ఏ నెంబర్ రాసినా కానీ దాంట్లో 0 to 9 యూజ్ చేస్తారు. సో విచ్ ఎవర్ ద నెంబర్ సిస్టమ్, మనకి ఇక్కడ నెంబర్ సిస్టమ్ అంటే ఇది డెసిమల్ అనుకోండి. డెసిమల్ నెంబర్ అంటే దట్ ఈస్ బేస్ 10, అంటే మీరు 0 to 9 యూజ్ చేసి మాత్రమే ఏ నెంబర్ అయినా రాయగలుగుతారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బైనరీ నెంబర్ సిస్టమ్, దట్ ఈస్ నథింగ్ బట్ బేస్ 2, నథింగ్ బట్ either I can use 0 or 1. Yeah, in case of this binary number system, that is nothing but base 2. Base 2 అంటే దాని అర్థం ఏంటి? either 0 గానీ 1 ద్వారా మాత్రమే నేను బైనరీ నెంబర్స్ ని రాస్తాను. In the same manner, hexadecimal is nothing but base 16. బేస్ 16 అంటే దాని అర్థం ఏంటి? 0 to 15 యూజ్ చేసి మాత్రమే నేను ఆ నెంబర్స్ ని రాస్తాను. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్టల్ ఈస్ నథింగ్ బట్ బేస్ 8. బేస్ 8 అంటే దాని అర్థం ఏంటి? 0 to 7. ఓకే. సో దిస్ ఈజ్ 8. సో 0 నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి 7 is the maximum number and 0. సో ఇఫ్ ఐ రైట్ లైక్ 900, దెన్ దిస్ ఈజ్ విచ్ టైప్? ఓన్లీ డెసిమల్ టైప్. దిస్ ఈజ్ ఐదర్ డెసిమల్ అయినా కావచ్చు లేకపోతే బేస్ 16 అయినా కావచ్చు. ఎందుకంటే నాకు బేస్ 16 లో కూడా నేను 0 to 9 యూజ్ చేస్తాను, తర్వాత 10 నుంచి 15 వరకు యూజ్ చేస్తాను. ఇవి యూజ్ చేసి నేను రాస్తే దట్ ఈస్ యువర్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. అండ్ ఆక్టల్ నెంబర్, దిస్ ఈజ్ నాట్ ఆక్టల్ నెంబర్. ఇది ఆక్టల్ నెంబర్ కాదు. ఎందుకంటే ఆక్టల్ నెంబర్ రాయాలని అంటే కంపల్సరీ నేను 0 నుంచి 7 యూజ్ చేసి మాత్రమే రాయగలుగుతాను. బట్ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆక్టల్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ బైనరీ నెంబర్. బికాస్ బైనరీ నెంబర్ అంటే ఓన్లీ 0s and 1s మాత్రమే ఉంటాయి. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, so number system can be defined as a method or format which is used for denoting a numerical value. Okay. So what is the definition for number system? If they ask a question, so మనకి ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా నెంబర్ సిస్టమ్స్ ఎలా ఒక ఫార్మాట్ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు బైనరీ ఉంది అనుకోండి, ఆ బైనరీని నేను డెసిమల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ ఐ టేక్ డెసిమల్ నెంబర్, దెన్ డెసిమల్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ, హెక్సాడెసిమల్, ఆక్టల్. అండ్ హెక్సాడెసిమల్ తీసుకుంటే దాన్ని మిగతా 3 ఫార్మాట్స్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో ఎనీ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ అదర్ ఫార్మాట్. ఓకే. సో మనకి ఫస్ట్ యూనిట్ లో మెయిన్ గా వాట్ ఆర్ ద నెంబర్ సిస్టమ్స్ ఏంటివి, తర్వాత ఒక నెంబర్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఏంటివి, ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత డిఫరెంట్ సంథింగ్ సమ్ అదర్ బైనరీ ఎడిషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ అయితే నెంబర్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ నెంబర్ సిస్టమ్? యూ మే గెట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫర్ ద
1 మార్క్ క్వశ్చన్ కానీ అలా వస్తుంది. సో నెంబర్ సిస్టమ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ మీరు ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గివ్ ద నోట్స్ డైరెక్ట్లీ ఆర్ ఓకే మీకు డైరెక్ట్గా ఇస్తాను, లేకపోతే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవైనా ఇస్తాను. బట్ మీరు ఒకవేళ బుక్ కొనాలని అనుకుంటే ఫాల్కన్ వాళ్ళది మంచిగా ఉంటుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తీసుకోండి. Next, number system can be defined as a method or format which is used for denoting a numerical. If I want to represent any number or numerical value, so what is the method that I can use to represent those values? నేను ఆ వాల్యూస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటేనే దట్ ఈస్ డన్ బై యూజింగ్ దిస్ నెంబర్ సిస్టమ్. ఐదర్ ఐ కెన్ రైట్ దట్ నెంబర్ ఇన్ ద బైనరీ ఫార్మేట్ ఆర్ డెసిమల్ ఫార్మేట్ ఆర్ హెక్సాడెసిమల్ ఫార్మేట్ ఆర్ ఆక్టల్ ఫార్మేట్. మీరు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాని ప్రకారం చూస్తే యూ మే యూజ్ దీస్ నెంబర్స్. ఒక 0 to 9 యూజ్ చేసి డిజిట్స్ ని represent చేస్తారు. So this is your decimal number system. So whichever the numbers that are written by using only 0 to 9 digits, those are called decimal number systems. So here if any number how can you represent by using this one is your positional notation or weights. Okay, so in case of this decimal number system, what is the base is 10. Okay, whenever you have decimal number system you are using this base 10. So any decimal number is using this base 10 and hexadecimal number అయితే base 16 అంటాము, octal number అయితే base 8 and binary number is base 2. సో మీరు ఒక నెంబర్ ని 1 2 3 4 అని రాస్తున్నారంటే దాని అర్థం ఓకే ఇఫ్ యు ఆర్ రైటింగ్ లైక్ 1 2 3 4 దాని అర్థం ఏంటిదంటే ద బేస్ ఈస్ హియర్ ఇట్ మే బి బేస్ 10 కావచ్చు, బేస్ 8 కూడా కావచ్చు, ఎందుకంటే 8 లో అయితే 0 to 7 యూజ్ చేసి, బట్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను అండ్ బేస్ 10 అని పెట్టానంటే దాని అర్థం ఇట్ ఈస్ ఎ డెసిమల్ నెంబర్. సో డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు ద పొజిషన్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 0 అండ్ ద పొజిషన్ ఆఫ్ దిస్ థర్డ్ ఈస్ 1. మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటే దిస్ ఈస్ జీరోస్ అండ్ దిస్ ఈస్ 10th పొజిషన్, దిస్ ఈస్ 100th అండ్ దిస్ ఈస్ 1000. సో దట్స్ వై మీకు ఈ నెంబర్ ఎలా వస్తుంది 1 into ఇది 10 power 3 ఓకే బికాస్ దిస్ ఈస్ 1000 అండ్ ప్లస్ 2 into 10 power 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ఎట్ ద 100th పొజిషన్. And this is 3 into 10 power 1 because this is at the 10th position and this is at the 1th position. That is nothing but 10 power 0. 10 power 0 అంటే 1 అన్నమాట. సో మీకు ఈ నెంబర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము బై యూజింగ్ దిస్ బేస్ 10. బేస్ 10 కాబట్టి మనకి 10 తోటి చేస్తాం. అదే బేస్ 2 అయితేనేమో 2 తో చేస్తాం, అదే బేస్ 8 అయితే 8 తో చేస్తాం, బేస్ 16 అయితే 16 తో చేస్తాం. సో ఆల్వేస్ మీరు ఏ నెంబర్ ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ నెంబర్ ఇలా ఉంటుంది, 0 పొజిషన్ ఉంటుంది, 1 2 3. This is nothing but 1 into 10 power because the base is 10. If the base is 10, then 10 power 3. 2 into 10 power 2, 3 into 10 power 1, 4 into 10 power 0. This is called your positional notation because I am using the position because 4th is at the 0th position, 3 is at 1th position, 2 is at 2nd position and 1 is at 3. అంటే మీకు 1 2 3 4 అనేది ఎలా వస్తుందంటే because this 1 is at the 3rd position, so 10 power 3. Okay. సో ఒకవేళ మనకి బేస్ కనుక n అయింది అనుకోండి దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒకవేళ x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు నేను అది ఏ ఫార్మేట్ అయినా కావచ్చు, దిస్ బేస్ మేబీ బేస్ 10 కావచ్చు, బేస్ 8 కావచ్చు, బేస్ 2 కావచ్చు, బట్ ద నెంబర్ ఈస్ యూజింగ్ సమ్ డిజిట్స్ ఉన్నప్పుడు నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే x1 ఇంటూ ఇది ఇప్పుడు 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్ అంటే n power 2 ప్లస్ x2 ఇంటూ n power 1 plus x3 into n power 0 ఇదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫార్ములా ఫర్ రైటింగ్ ఎనీ నెంబర్. అది ఒకవేళ నేను ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సో ఇఫ్ ఐ am taking like so everyone is I am audible, right? Am I audible? Yes, sir. Yeah, right. So ఇప్పుడు మీరు yes sir but some disturbance. ఓకే, అది మేబీ నెట్వర్కింగ్ ప్రాబ్లం కావచ్చు. అంటే మీకు అందరికీ ఉందా డిస్టర్బెన్స్ లేకపోతే కొంతమందికేనా? కొంతమందికే సార్. అట్లయితే మీ నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు. ఓకే, 10101 ఇది ఏ నెంబర్ చెప్పండి, ఎనీవన్? వాట్ ఈస్ దిస్ నెంబర్, విచ్ టైప్? So decimal, sorry, binary number, sir. Yeah, binary number. Because binary number, sir. Yeah, okay. Yeah, very good. So because it contains only zeros and ones మాత్రమే ఉన్నాయి ఆ నెంబర్ లో, సో ఇట్ ఈస్ ఎ బైనరీ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ 10 అని అయితే రాయం మనం. 10 రాయాలన్నా కానీ 1 0 అన్నట్టు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద డెసిమల్ ఫార్మ్ 10 అని డైరెక్ట్ గా ఉండదు, 10 అంటేనే 1 0 అన్నట్టు.
Okay, I'm using 1 and 0 to write 10. Even if I want to write 1 2 3 4 5 6 అని ఇచ్చానంటూ ఇది బైనరీ నెంబర్ కాదు, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ 0 to 9. 0 to 9 యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది డెసిమల్ అనే కావచ్చు, లేకపోతే ఆక్టాల్ నెంబర్ కూడా కావచ్చు, లేకపోతే హెక్సాడెసిమల్ కూడా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదైతే బైనరీ నెంబర్. సో ఈ బైనరీ నెంబర్ ని నేను ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ దెన్ 0 1 2 3 4 అంటే దాని అర్థం ఏంటిదంటే 1 into 2 power 4 plus 0 into 2 power 3 plus 1 into 2 power 2 plus 0 into 2 power 1 plus 1 into 2 power 0. This is if I want to convert into decimal format లో కన్వర్ట్ చేయాలంటే ఇలా చేస్తాను. ఓకే, సో this we will see in detail. So this is about number system. So మనకి number system అంటే if I want to represent any number, how to represent by using this number system only I will represent. So there are 4 number system: binary number system, decimal number system, hexadecimal number system and octal number system. And what are the weights in a number system? Weights denote the positional value of each digit in the number. For example, suppose to denote the number 3125 we can also write it as 3 into 1000. Okay, so ఇక్కడ weights అంటే ఇవన్నట్టు, ఇక్కడ 1000 ఉంది కదా 1000, అండ్ ఇక్కడ 100 ఉంది కదా 10 ఉంది weight. ఓకే, పొజిషన్ అంటేనేమో ఇప్పుడు మీకు ఈ నెంబర్ కనుక if I want to have this number like, సో మీకు ఆ డెసిమల్ డిజిట్ లో మనకి 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే, వాట్ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఆర్, వన్ ఈజ్ యువర్ పొజిషనల్ నోటేషన్ ఆర్ అనదర్ ఈజ్ యువర్ వెయిట్ నోటేషన్. ఇఫ్ ఐ టేక్ దిస్ పొజిషన్ నోటేషన్ తీసుకుంటేనేమో 1 2 3 4 ఉన్నప్పుడు దీనికి ఇదేమో 4th 0 పొజిషన్ ఉంది, 1 పొజిషన్ ఉంది, 2 పొజిషన్ ఉంది, 3 పొజిషన్ ఉంది, అండ్ ఇట్ ఈస్ బేస్ 10. దిస్ ఈస్ పొజిషన్ నోటేషన్. బట్ వెయిట్ నోటేషన్ అన్నప్పుడు ఏంటిదంటే దట్ ఈస్ 1 into 10 power 3 అంటున్నాం కదా, దిస్ 10 power 3 is the weight of that particular number. ఈ 1 అనే నెంబర్ కి 10 power 3 అంటే దట్ ఈస్ 1000, అండ్ 2 అనే దానికి 10 power 2 దట్ ఈస్ 100, 3 అనే దానికి 10 power 1 దట్ ఈస్ 10, 4 అనే దానికి 10 power 0 దట్ ఈస్ 1. సో ద weight for this number, position for this number 1 is 3, position for this number 2 is 2, position for this 3 is 1, and position for 4 is 0. అది పొజిషనల్ నోటేషన్. And weight notation ante for 1 what is the weight is 1000 because it is at the thousands thing, and second daniki 100, for third daniki 10, fourth daniki 1. So this is about weight notation. So what are the different types of number systems? This we have already seen. There are various types of number systems which are decimal number systems, binary number systems. Ante manaki inka vere floating notation antamu. Okay, exponential notation. I think if you know about exponential notation, like 10.001 అనే ఉందనుకోండి, దీన్ని ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఓకే, దిస్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని నేను ఎలా రాయొచ్చు అంటే 10 0 into 10 power minus 2 రాయొచ్చా? నో ఐ థింక్ ఐ కెనాట్ రైట్. సో 10 ఇలా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని 10001 into 10 power minus 3 రాయొచ్చా? by 1000 కదా. yes sir. Okay, yes, so this is your you can represent like this one 10001 e minus 3 antaru. This is called exponential notation. Okay, if you know about this exponential notation, okay, if you know if you don't know also no problem. This is called Martisa into e power base. This is called this one. Okay, plus or minus base. Okay, so this is Martisa into exponential power plus or minus e. Actually this is also e. So this is called Martisa part antaru దీన్ని Martisa, and this is your exponent. So if you want to represent any floating point by using this exponential form, this is called exponential form. మీకు ఈవెన్ మీకు ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఉంది కదా, దాంట్లో కూడా వస్తుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా రాసి 10 power minus 3 రాస్తే దిస్ ఈజ్ యువర్ బేస్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఈ, దిస్ ఈజ్ యువర్ బేస్. ఓకే, దిస్ ఈజ్ యువర్ బేస్. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఏ బేస్ 10 అని అనుకోండి, దెన్ దట్ ఈస్ 10 power minus 3. ఓకే, సో ఇక్కడ -3 రాసినప్పుడు ఈ -3 అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది. అది కొన్నిసార్లు ప్లస్ కావచ్చు, కొన్నిసార్లు మైనస్ కావచ్చు. అందుకని
multis are base plus or minus. So this is also one of the notation to represent number system, that is exponential notation. But మనకు అలా చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ whenever you want to store the data, so what are the important recording, okay, right. So what are the important మనకి ఇంకా చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ what are the important number systems are like decimal, binary, octal. అంటే మీరు కంప్యూటర్ లో స్టోర్ అయ్యే ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఐ థింక్ ఇఫ్ యూ నో అబౌట్ దిస్ హెక్సాడెసిమల్, ఆల్వేస్ వెనెవర్ యూ రిప్రజెంట్ దిస్ కలర్స్, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసేటప్పుడు కలర్స్ కి 0x ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆర్జీబీ వాల్యూస్ ఉంటాయి. ఆర్జీబీ వాల్యూ ఉన్నప్పుడు దానికి మోస్ట్ ఆఫ్ ద కలర్స్ విల్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ దిస్ హెక్సాడెసిమల్ నెంబర్ ఫార్మాట్. అండ్ ఆక్టాల్ నెంబర్స్ కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తారు ఆక్టాల్ నెంబర్. సో 0 అనే ముందర లేకపోతే క్యాపిటల్ 0 ఆర్ ఓ ఏదైనా అనొచ్చు. ఒక నెంబర్ ముందు కనుక 0 కానీ ఓ కానీ ఉందంటే దెన్ దట్ ఈస్ యువర్ ఆక్టాల్ నెంబర్. ఒక నెంబర్ ముందు కనుక 0x అలా ఉంటే, 0 స్మాల్ ఎక్స్ కావచ్చు లేదా క్యాపిటల్ ఎక్స్ ఉంటే దెన్ దట్ ఈస్ యువర్ హెక్సాడెసిమల్ నెంబర్. బైనరీ సిస్టమ్ అంటే డైరెక్ట్ గా మీరు ఒక నెంబర్ లో కనుక ఓన్లీ 0s and 1s మాత్రమే ఉంటే దెన్ దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఎనీ అదర్ నెంబర్, ఓకే, నార్మల్ గా వితౌట్ ఎనీ పాయింట్స్ లేకుండా ఒక నెంబర్ రాస్తే దట్ మే బి ఆఫ్ ఎనీ లెంత్, దట్ ఈస్ యువర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో దీస్ 4 are the number systems. So first of all I will explain about the decimal number system. So decimal number system consists of 10 digits. So always decimal number system contains 0 to 9. This number system has 10 as its base, so base is 10. Even for the decimal number system also you can represent using this floating point also. Okay, even meeku decimal number system unte dani floating point kuda anochu. Okay, so it may be, this is also decimal number only, because only thing is this one is one point is there. Okay, this is a floating point decimal number. Okay, this is also base 10 only. And మీరు బైనరీ లో కూడా ఫ్లోటింగ్ పాయింట్ రాయొచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ 101.111. ఓకే, దిస్ ఈజ్ యువర్ బైనరీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ బైనరీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ఇస్తామంటే పొజిషన్ అనేది, దిస్ ఈజ్ 0 పొజిషన్, this is 1 position, this is 2 position, and this is -1 and this is -2. Okay, so always whenever we are having this decimal, not normal decimal ante manaki without any points undakunte then that is your decimal notation. But manaki ila unte this is your floating notation. So floating notation lo compulsory points untai. This is also decimal number. Okay, so idi kuda ikkada kuda manaki entidi 0 1 2 3 4, and this is your -1, this is your -2, this is your -3. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ని ఎలా రాస్తానంటే 2 into 10 power 2, because this is the position is 2, so the weight is 10 power 2, and 4 into 10 power 1 plus 6 into 10 power 0 plus 4 into 10 power -1 అని రాస్తాను, ప్లస్ 5 into 10 power -2. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా మనం మొత్తం చేసేది ఇదే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మీకు. యా, ఎనీవన్ హ్యావింగ్ క్వశ్చన్? someone raised hand. Vivo V3, please change your pin number. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మధ్యలో చెప్పండి, అప్పుడు నేను స్టాప్ చేస్తాను, అడుగుతాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ నెంబర్ ని 245.6.45 అనే దాన్ని మీరు ఇది 0 ఎప్పుడైనా కానీ ఒకవేళ నార్మల్ నెంబర్స్ అయితేనేమో 1 2 3 4 ఏదైనా నార్మల్ నెంబర్స్ ఉంటే 0 1 2 3 4 ఇలా ఇస్తారు మీరు. బట్ వెనెవర్ యు ఆర్ హ్యావింగ్ దిస్ పాయింట్ ఉన్నప్పుడు మాత్రం ఈ పాయింట్ కంటే ముందులో ఉన్నాయేమో 0 1 2 ఇలా ఇస్తారు, అండ్ రైట్ సైడ్ ఉన్న వాటన్నిటికి -1 -2 ఇస్తారు. సో దిస్ ఈజ్ యువర్ 246. అండ్ కన్వర్ట్ దిస్ డెసిమల్ నెంబర్ టు బైనరీ. యా, హలో ఎనీవన్? యా, ఈ కన్వర్షన్స్ అన్ని కూడా నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ we will see what are the different number systems. So next one is your binary number system. So what is binary number system? It is the simplest form of number system. It consists of only 2 digits. Only ఏదైనా నెంబర్ లో గనక 0 గానీ 1 గానీ ఉందంటే then that is your. సో 0 అంటేనేమో మనకి జనరల్ గా మీరు ఐ థింక్ ఇఫ్ యూ నో అబౌట్ దిస్ లాజిక్ గేట్స్, దిస్ లాజికల్ ఆపరేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ చూస్తుంటే. సో లాజికల్ ఆపరేషన్స్ అనేది ఏంటిది మీకు ఓన్లీ వాట్ ఆర్ ద డిఫరెంట్ లాజికల్ ఆపరేషన్స్? And or not. Okay, so for this and we have this ampersand, or and not. Okay, so ఇలా ఉంటుంది.
And even if you taking this, these are all logical operators. ఇలా లాజికల్ కాకుండా మీకు ఇంకా ఏముంటుంది బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇఫ్ యు నో అబౌట్ దిస్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఓన్లీ సింగిల్ అండ్ ఆపరేషన్, సింగిల్ ఆర్ ఆపరేషన్, సింగిల్ నాట్ ఆపరేషన్, అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్, రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇవన్నీ కూడా మనకి విచ్ విల్ బి డన్ ఓన్లీ ఆన్ ద బిట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ బిట్ వైజ్ ఆపరేషన్స్ అంటేనే బిట్స్. అంటే ఓన్లీ వన్ బిట్ ఉంటుంది. ఆ బిట్ అనేది ఐదర్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఓకే, ఎనీ బిట్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ టెల్లింగ్ అబౌట్ 8 బిట్, మీరు ఇప్పుడు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటిది? 64 బిట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇలా 64 బిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇది 8 బిట్ రిప్రజెంటేషన్. ఒక నెంబర్ ని 8 బిట్ లో రాస్తున్నా అంటే ఇది. ఆ 8 బిట్ నెంబర్ లో ఓన్లీ 1s 0s మాత్రమే ఉంటాయి. 1s 0s మాత్రమే ఉంటాయి. మీరు ఇప్పుడు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎట్ ఏ టైం అది 64 బిట్స్ ని ప్రాసెస్ చేస్తుంది. అదే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే 32 బిట్స్ మాత్రమే అది ఎట్ ఏ టైం ప్రాసెస్ చేస్తుంది. సో దట్ ఈస్ యువర్ బిట్. సో మనకి అల్టిమేట్ గా కంప్యూటర్ కి అర్థమయ్యేది ఓన్లీ బిట్స్. బిట్స్ అంటే దాని అర్థం ఏంటంటే 0s and 1s. సో మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ 0 and 1. సో మనకి జనరల్ గా లాజికల్ ఆపరేషన్స్ లో 0 ని మనం ఏమంటామంటే ఫాల్స్ అంటాము, అండ్ 1 ని మనం ట్రూ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ లాజికల్ ఆపరేషన్. సో అందుకని మనకి ట్రూ, అండ్ టేబుల్, ఆర్ టేబుల్, నాట్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ యూనిట్ లో వస్తాయి. నెక్స్ట్ they are used as numbering system for computers. Most of the computers will store the information in binary number format only. It can be easily represented by using a series of switches. Each single digit in the binary system is called bit. అందుకే binary digit actually గా what is this one is called binary digit. సో బైనరీ డిజిట్, దీన్నే మనము షార్ట్ కట్ లో ఏమంటాం అంటే ఇవంతా తీసేసి బిట్ అంటాం అంతే. వాట్ ఈస్ దిస్ బిట్ అంటే దాని బిట్ అబ్రివేషన్ ఏంటంటే బైనరీ డిజిట్. ఇట్స్ అ బైనరీ డిజిట్ విచ్ విల్ కంటైన్ ఓన్లీ 0s and 1s. ఓకే, సో దిస్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. 8 బిట్స్ ఏమంటాం? ఐ థింక్ యు నో. ఎనీవన్? ఇఫ్ ఎనీ నెంబర్ ఇస్ రిప్రజెంటెడ్, yeah, 1 byte. Yeah, very good. 1 byte. Okay, if you have 4 bits, then that is called nibble. Okay, and if it is having 16 bit అయితే ఏంటిది? 2 bytes అంతే. 2 bytes. 1 byte is 8 bits కాబట్టి 16 bit అంటే 2 bytes. అదే 32 bit అంటే ఏంటిది? 4 bytes. 4 bytes. Yeah, 64 bit అంటే 8 bytes అంతే. Okay, 8 bytes. Yeah, సో 8 బిట్స్ లేకపోతే 2 నిబుల్స్. బికాస్ 2 నిబుల్స్ అంటే దాని అర్థం ఏంటంటే 2 into 4 అంటే 8 బిట్స్ అంతే. సో ఇక్కడ మనకి 8 బిట్స్ కానీ లేకపోతే 2 నిబుల్స్, వీటిని ఏమంటారంటే ఒక బైట్ అంటారు. 16 బిట్స్ అనే 2 బైట్స్ ని అయితే దాన్ని వర్డ్ అంటారు, వర్డ్. సో ది 16 బిట్స్ ఆర్ కాల్డ్ వర్డ్స్. సో మీకు ఇవన్నీ కూడా మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ whenever I am representing 16 bits, that is word. Similarly 32 bits or 2 words is also called as double word. This is called double word. Okay, so 2 words కలిస్తే 1 double word, that's it. సో డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను కన్వర్షన్స్. ఫస్ట్ అయితే మనం నెంబర్ సిస్టమ్స్ చూద్దాం. దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో మనకి ఇలా ఇది ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 బిట్స్. ఓకే, సో టోటల్ 7 బిట్స్. దిస్ ఈస్ ఎ 7 బిట్స్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ లైక్ 1101.101 ఇలా ఉంది. సో అంటే దీని అర్థం ఏంటిది? ఇది పాయింట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ బిఫోర్ ఉన్నాయన్ని 0 పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, అండ్ రైట్ సైడ్ ఉన్నాయన్ని -1 -2 -3 పొజిషన్. సో దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్ which is at the left hand side of the radix point. ఇక్కడ radix point అంటే ఏంటిదంటే that is your base. Okay, what is your base? Base నే radix point అంటారు. Base is your 2, base 2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని 1101 ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1101 ఉంది. ఇది కన్వర్ట్ చేస్తే మనకి 13 వస్తుంది. ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నదేమో 101. ఓకే, సో 101 ఉన్నది కాబట్టి మనం కన్వర్ట్ చేస్తే దానికి 625/1000 ఆర్ 5/8 వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఇన్ డీటెయిల్. సో మనకి నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అవన్నీ తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో టిల్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్
and one more is binary number system. So any number system which is written by using only ఇంకా 10 minutes ఉంది మనకి. సో 10 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఒక 20 minutes మొత్తం నేను మళ్ళీ తీసుకుంటాను. 1 minute. ఐ థింక్ 10 minutes అయిపోయే టైంలో మీకు గూగుల్ ఫామ్ పంపిస్తాను, దాన్ని ఫిల్ చేయండి. పంపించిన 5 minutes లో ఫిల్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ డెసిమల్ ఫామ్. 0 to 9 యూజ్ చేసి రాస్తేనేమో దట్ ఈస్ యువర్ డెసిమల్ ఫామ్. అండ్ ఇమీడియట్ గా అంటే ఇది అయిపోగానే వెంటనే మళ్ళీ మీరు అదే లాగిన్ ఐడి, అదే మీటింగ్ ఐడి, అదే పాస్వర్డ్ తోటి మళ్ళీ రీచ్ అయ్యింది అంతే. బైనరీ నెంబర్ అంటే 0 to 1 ఓన్లీ యూజ్ చేసి రాస్తే దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. అండ్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఓకే. సో దిస్ ఈస్ యువర్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. It is one of the most commonly used number system in computers. Okay. Most commonly is binary. Other than that binary, you can use octal or hexadecimal also. It is used in programming because of its similarity to binary number system. Okay. So binary number system lagane untundi, but only thing is 0 to 7 use chesi rastam. As it is base 10, octal, I think you know about octal. Okay. If you know about the mathematics lo meeku hexadecimal, hexagon, pentagon, okay, అలా ఉంటాయి కదా. అలానే ఇక్కడ ఆక్టాల్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ యువర్ ఆక్టేన్. ఆక్టేన్ ఐ థింక్ మీరు 8 యూజ్ చేసేసి, యా వాట్ ఈస్ దట్ వన్? Octagon. ఆక్టాగన్. 1 2 3 4 5 6 ఉంటాయి, దట్ ఈస్ హెక్సాగాన్. అట్లానే మీకు ఇప్పుడు ఆక్టా అని అంటే అర్థం ఏంటిది? సో ఇట్ విల్ బి లైక్ యా 8 యూజ్ చేసి రాస్తాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ ఆక్టాల్ నెంబర్ అంటే 8 డిజిట్స్ యూజ్ చేసి మాత్రమే రాస్తాము. 8 డిజిట్స్ ఏంటిదంటే 0 ఉంటది, 1 ఉంటది, 2 ఉంటది, 3 ఉంటది, 4 ఉంటది, 5 ఉంటది, 6 ఉంటది, 7 ఉంటది. ఓకే. బికాస్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కాబట్టి నేను 7 వరకు రాస్తున్నాను. 0ని కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి నాకు మొత్తం 8 డిజిట్స్ యూజ్ చేసి మాత్రమే నేను ఆక్టల్ నెంబర్ ని రాస్తాను. ఆ 8 డిజిట్స్ ఏంటి అంటే 0 1 2 3 4 5 6 7. అదే డెసిమల్ నెంబర్ అంటే 10 డిజిట్స్ యూజ్ చేసి మాత్రమే ఏ నెంబర్ అయినా రాస్తాను. ఆ 10 డిజిట్స్ ఏంటి అంటే 0 నుంచి 9. బైనరీ అంటే బైనరీ. ఓకే. బైనరీ అంటే 2, బై అంటే 2 అన్నట్టు. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ 2 నెంబర్స్ ని యూజ్ చేసి మాత్రమే ఏదైనా నెంబర్ ని రాస్తే దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్. అంటే అదేంటి అంటే 0 గానీ 1 గానీ. ఓకే. సో ఇప్పుడు మనకి ఆక్టాల్, సింగిల్ ఆక్టాల్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 3 బైనరీ డిజిట్స్. ఓకే. సో సింగిల్ ఆక్టాల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 బైనరీ డిజిట్స్. ఓకే. ఐ విల్ ఓకే. మనకి ఆక్టాల్ నెంబర్ ఏంటిదంటే లైక్ 000 నుంచి 111. Okay, that is your octal number. It is base 8. Next one is conversion. Yeah, I will explain these conversions later. So any number ni any format loki convert cheyochu. And the last one is your hexadecimal number system. Okay. So this number system is used for larger numbers whenever you want to represent larger numbers, because actually దీంట్లో ఏంటిదంటే any number system which is having base 16 is your hexadecimal number. అంటే మనకి 0 నుంచి 9 వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా నోటేషన్ ఉంటుంది. 10 11 12 13 14 15. ఓకే. సో మనకి ఏంటిది? ఎనీ నెంబర్ సిస్టమ్ దట్ ఈస్ రిటర్న్ బై యూజింగ్ 16 డిజిట్స్. వాట్ ఆర్ దో 16 డిజిట్స్? 0 నుంచి 9 వరకు, మళ్ళీ 10 11 12 13 14 15 ఇవి యూజ్ చేసి కనుక ఏదైనా నెంబర్ ని రాస్తే దెన్ దట్ ఈస్ యువర్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. బట్ మనకి 10 ని మనం జనరల్ గా ఇన్ కేస్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ వీ డోంట్ కాల్ ఇట్ as 10, we call it as A, and this is called as B, this is C, this is D, this is E, and this is your F. అంటే క్యాపిటల్ ఏ యూజ్ చేయొచ్చు, లేకపోతే స్మాల్ ఏ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. బట్ ఎనీ నెంబర్ which is written by using this format, then that is your hexadecimal number. అంటే దీని అర్థం ఏంటిదంటే ఇప్పుడు నేను 194A అని రాశానంటే దాని అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ బేస్ 16 నెంబర్. ఓకే. all of you got it right? everyone listening right? Yes sir. Yeah, right. Yes sir. సో ఏదైనా నెంబర్ ని కనుక మీరు ఒక ఇలా ఏ గానీ బి గానీ, ఓకే, దిస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 10 అన్నట్టు. దాని అర్థం వీ డోంట్ రైట్ ఇట్ as 10, ఇట్ విల్ బి కాల్ ఇట్ as ఏబిసిడి. సో ఇప్పుడు మీరు ఒక నెంబర్ కనుక ఏదైనా మీరు ఎగ్జామ్ లో కనుక ఒక నెంబర్ ఇలా ఇచ్చారు 1A ఇచ్చారు అనుకో, దాని అర్థం ఏంటంటే మీరు అక్కడ మెన్షన్ చేయకుండా ఇట్ ఈస్ ఏ హెక్సాడెసిమల్ నెంబర్ బికాస్ ఐఎమ్ యూజింగ్ ఏ అండ్ డి. ఏ అంటే అర్థం ఏంటిది 10, డి అంటే అర్థం ఏంటిది 13 అని. ఓకే.
సో దిస్ ఈస్ బేస్ 60. ఒక నెంబర్ ఇచ్చారు, మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. జనరల్ గా అయితే బేస్ 2 నుంచి బేస్ 16 లోకి కన్వర్ట్ చేయమని మెన్షన్ చేస్తారు. బట్ మీకు అక్కడ ఒకవేళ లేదు అని అనుకోండి, కంపల్సరీ మీరు నెంబర్ ని చూసి చెప్పగలుగుతారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద RGB ఛానల్, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కలర్స్ అనేవి మీరు 16 యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తారు. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 0 to 9 అనేది నార్మల్ గా యూజ్ చేస్తాము. బట్ నెంబర్స్ 10 to 15 మాత్రం మనం ఎలా డినోట్ చేస్తామంటే బై యూజింగ్ స్మాల్ a టు క్యాపిటల్ స్మాల్ f కానీ లేకపోతే క్యాపిటల్ a టు క్యాపిటల్ F అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ద నెంబర్ సిస్టమ్. సో మనము నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసాము అండ్ we discussed about the 4 important number systems that are there. Okay, what are those 4 important number systems? Decimal number system, binary number system, octal number system and hexadecimal number system. Okay, I think, yeah. So now I will discuss the next topic, that is conversion. Okay, so how to convert. Yeah, everyone వినిపిస్తుంది కదా ఆడియో? అవును సార్. ఓకే, Yes, sir. అండ్ కనిపిస్తుంది కదా స్క్రీన్? Yes, Yes, sir. sir. Right. Okay. So till now we discussed about the different types of number systems. Okay. Right. Now I will explain how to convert from one number system to another number system. Okay. So first manaki we have this decimal number system. So decimal number system nunchi nenu I can convert into binary, or I can convert to octal, or I can also convert to hexadecimal. సో ఎక్కువ మంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ల్యాప్టాప్స్? Mobile, sir. మొబైల్స్ ఏనా? ఓకే ఓకే, మొబైల్స్ అంటే మరి మీకు ఎక్కడైనా నోట్ చేసుకోవడానికి కుదురుతుందా మీకు నోట్స్ లో? In notes we are writing. మీరు నోట్స్ స్క్రీన్ షాట్స్ అవన్నీ మళ్ళీ మనకి ఉండవు, వాటిని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? బెటర్ యూ మెయింటైన్ యూర్ నోట్స్, ఎందుకంటే ఇది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ కాబట్టి నోట్స్ మెయింటైన్ చేయండి. బుక్స్ కావాలనంటే అది తీసుకోండి. నేను పీపీటీస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. బుక్ కావాలంటే మాత్రం ఫాల్కన్ ఓకే, అది నో ప్రాబ్లం, దాన్ని తీసుకోవచ్చు. అండ్ మీకు ఆర్డీబీఎంఎస్ కి మేడం చెప్పారా అంటే నాది నేను రాసిన బుక్ ఉంది ఆర్డీబీఎంఎస్ కి ఫాల్కన్ వాళ్ళది, అది తీసుకోండి. ఓకే, రైట్. సో ఫర్ కన్వర్టింగ్ దిస్, yeah, if I want to convert this decimal number to binary or octal or hexadecimal, so some steps are required. So for converting this decimal to binary, there are 2 steps. So 2 important steps. We can perform the division operation on the integer and the successive quotient with the base. So this is we won't use. We perform the multiplication on the fraction and successive fraction will be with this one. So if I want to convert this one, this is the simple way to convert this decimal number to binary. Okay. So ఇప్పుడు నాకు అంటే దాని అర్థం ఏంటిది, మనకి ఇచ్చే నెంబర్ ఏంటిది బేస్ 10 అన్నట్టు. సో దాన్ని నేను దేంట్లో కన్వర్ట్ చేయాలి? బేస్ 2 లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద కేస్, రైట్? ఎవ్రీవన్ లిజనింగ్, రైట్? Yes, sir. సో మనకి ఇచ్చేదేమో బేస్ 10 నెంబర్. ఓకే, 10 బేస్ 10 మనకి కన్వర్ట్ చేయమనేది బేస్ 2. సేమ్ థింగ్ బేస్ 10 నుంచి if I want to convert into base 8, so that is octal number. Base 10 I can convert into base 16. This is your hexadecimal. సో మనకి ఇది ఇలా ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు if I want to convert the decimal number to base 2, okay, this is our case. So what is the first case? So మనకి 139, or for example if I take any number 139, if I want to convert into this is your, they will mention in the question like base 10 లేకపోతే ఏంటా అనేది, లేకపోతే కన్వర్ట్ దిస్ డెసిమల్ నెంబర్ టు బైనరీ నెంబర్ అని ఇస్తారు. సో ఇప్పుడు దీన్ని నేను కన్వర్ట్ చేయాలంటే బేస్ యాజ్ బైనరీ ఇస్ బేస్ 2 కాబట్టి 2 తో చేస్తాను. సో 2 తో చేసినప్పుడు నాకేంటిది 2 6 12 అంతే కదా? యా, Yes, sir. తర్వాత ఎంత రిమైండర్ ఏంటిది? 1. 1. సో 1 9 అంటే 19 కాబట్టి ఎంత? 2 9s are 18. 2 9s are 18 కాబట్టి 1 మిగులుతుంది. ఇదన్న 1 remainder. 1 left Right. over. నెక్స్ట్ 2 3s are 6,
2 4 జా 8, సో 1 మిగులుతుంది మళ్ళీ. 1 left over. నెక్స్ట్ 2 1 జా 2 7, 7 sir. 0 So reminder 0. 2 8 16 and 1 is the remainder, and 2 4 4 0 is the remainder. Next 2 2 0 is the remainder. 0 is the remainder. 2 1 0 is the remainder. సో ఎప్పుడైతే మనకి 1 వచ్చిందో అప్పుడు స్టాప్ చేస్తాం. we will stop. ఇప్పుడు మనకి ఈ 139 అనే నెంబర్ కి బైనరీ ఫార్మాట్ ఏంటంటే ఇదన్నమాట. సో దిస్ ఈస్ యువర్ 1 0 0 1 0 1 1. సో మనం కింది నుంచి రాస్తాం. ఓకే, సో we will write from down. ఇది 1 minute, హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లాస్. ఓకే, ఫాల్కన్ ఇచ్చారా? బుక్స్ తెచ్చారా? నేను రాసిన బుక్ ఉంటుంది. 5th సెమిస్టర్ కాదు, 3rd సెమిస్టర్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇస్తారు. తెచ్చారా? ఓకే, అక్కడ భార్గవి మేడం అని ఉంటారు, కలవండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బుక్ ఇవ్వండి. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, అవునవును. మీ పేరు? రైట్, ఓకే రాజేష్. రైట్ రైట్, ప్రింటింగ్ మొత్తం మీరే కదా? పైథాన్ తర్వాత జావా అన్ని ప్రింటింగ్ ఎప్పుడు సార్? అవి రాగానే తీసుకురండి, మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా పంపించాలి. అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ రూరల్ ఏరియాస్ లో ఉంటారు, మరి వాళ్ళు ఎలా బుక్స్ బుక్ స్టాల్స్ లో? అయితే కొంతమంది కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఫోన్ చేస్తారు. ఓకే, షూర్ షూర్. మీ దాంట్లో అందరూ ఎక్కువ సిటీలో ఉన్నారా లేకపోతే మీరు? విలేజెస్ సార్. సిటీలో ఎవరు లేరా సార్? మనకి ఇప్పుడు బుక్స్ మేడ్చల్లో దొరుకుతాయా సార్? ఏంటి అర్థం కాలేదు మీకు? మేడ్చల్లో స్టాల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ దొరుకుతాయా అంటున్నాం సార్. పబ్లిషర్ ని అడుగుతాను, బట్ నేనైతే 3rd సెమ్ వాళ్ళకి ఆర్టీబీఎంఎస్ బుక్ నేను రాసింది ఉంది, అది మీరు తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మంచిగా లాస్ట్ టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది. సో మీరు తీసుకోవాలని అంటేనేమో సిటీలో అయితేనేమో నేను సిటీలో డైరెక్ట్ గా పోటీలో దొరుకుతుంది. సిటీలో లేని వాళ్ళకి మాత్రం కొన్ని మేజర్ సిటీస్ లలో ఉంటారు కదా, వాళ్ళకైతే లేకపోతే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో ఆర్డర్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది నేను కనుక్కుంటాను. మేబీ మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దాంట్లో ఆర్డర్ ఇవ్వచ్చు. ఐ విల్ టెల్ యూ. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇది హౌ టు కన్వర్ట్ గివెన్ డెసిమల్ నెంబర్ టు బైనరీ? సో జస్ట్ మీరు ఏ నెంబర్ నైనా వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎనీ డెసిమల్ నెంబర్ టు బైనరీ, దెన్ యూ హావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. అదే నెంబర్ ని నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద సేమ్ నెంబర్ ఇంటూ ఆక్టల్, ఆక్టల్ లో కన్వర్ట్ చేయాలంటే నేను ఏం యూజ్ చేయాలి ఇక్కడ? 8. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ కాబట్టి నేను బేస్ 2 కాబట్టి 2 యూజ్ చేశాను. బేస్ 10 ని నేను బేస్ 2 లో కన్వర్ట్ చేశాను. సేమ్ థింగ్ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టల్, దెన్ ఐ హావ్ టు యూజ్ 8. సో 8 1s 8. సో మనకి ఎంత మిగులుతుంది? 2. సో 59. సో 59 అంటే 8 ఎంత? 59 వస్తుంది. 8 9 సార్. 8 9 ఎంత? 8 7 సార్. 8 7 ఎంత? 7 56. 56 కాబట్టి మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 59 వస్తుంది కదా. 59 మైనస్ 56 3 మిగులుతుంది. నెక్స్ట్ 8 2 16 కదా, 1 మిగులుతుంది. సో మనకి ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ అనేది ఓన్లీ 0 to 7 లోనే ఉంది కదా, ఇంకా మళ్ళీ మనం దీన్ని ఏం చేయలేం కదా మనం తర్వాత. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? 139 అనే బేస్ 10 ని నేను ఆక్టల్ లోకి కన్వర్ట్ చేస్తే దాని అర్థం ఏంటిదంటే 213 బేస్ 8 అంటే. యా, 139 అనే డెసిమల్ నెంబర్ ని నేను బేస్ 2 లోకి కన్వర్ట్ చేస్తే దిస్ ఈజ్ యువర్ బేస్ 2. అలాగే గాట్ ఇట్ రైట్? yes sir. Same 139 ni if I want to convert in. Yeah, anyone having doubt? సార్ రిమైండర్ ని మనం డివైడ్ చేయొద్దా సార్ యాడ్ చేసుకొని? అర్థం కాలేదమ్మా, ఏ రిమైండర్ చెప్పు.
ఫర్ ఎగ్జాంపుల్ 139 డివైడ్ చేసినప్పుడు 17 వచ్చి రిమైండర్ 3 వచ్చింది కదా సార్. అవును అవును. ఆ రిమైండర్ ని నెక్స్ట్ డివైడ్ చేసేటప్పుడు యాడ్ చేయొద్దా సార్? నో నో నో, జస్ట్ మీరు ఏం చేస్తారంటే 8, మీరు ఇప్పుడు 817 చేశారు అనుకోండి, మీకు సంథింగ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఒక నిమిషం. క్యాల్సి సో ఇప్పుడు మీకు 8 into 17 చేశాను అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 136. సో 139 minus 136 అంటే ఎంత? 3 రిమైండర్. 3. దాన్ని మనం పక్కన ఇలా వేసుకుంటాం. తర్వాత 8, ఇప్పుడు 17 వచ్చింది కదా, 17 చూస్తాం మనం, ఈ రిమైండర్ ని పట్టిస్తాం. రిమైండర్ మనకి సపరేట్, అది మనకి ఫైనల్ నెంబర్ లో వస్తుంది. ఓకే ఓకే సార్. యా. సో ఇప్పుడు మనకి వన్స్ ఆ వాల్యూ వచ్చిన తర్వాత మనకి జస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని ఇలా ఇలా బాటమ్ టు టాప్ రాస్తాం. దట్ ఈస్ యువర్ ultimate number. Okay, so same thing 139, if I want to convert into hexadecimal number, then I have to use what? 16. That's it. Okay, any decimal number if I want to convert into binary aithenemo, I will use 2 and I will do this process. And if I want to convert into octal, then I will use 8 తోటి డివైడ్ చేసి రిమైండర్ ని పక్కన రాసుకుంటాను. ఆల్వేస్ రిమైండర్ వచ్చిన రిమైండర్ అనేది either as it is a octal number, only 0 నుంచి 7 మాత్రమే ఉండాలి. మనకు వచ్చిన రిమైండర్ లో 0 నుంచి 7 డిజిట్స్ మాత్రమే ఉండాలి. అదే ఇప్పుడు నాకు బైనరీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చే నెంబర్ లో ఓన్లీ జీరోస్ లేకపోతే వన్స్ మాత్రమే ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ 16 అని అనుకోండి, 16 అంటే మనకి 0 నుంచి 9 ఉంటది, తర్వాత A B C D E F మాత్రమే ఉంటది అన్నట్టు. సో 16 ఇప్పుడు చేశాను అనుకో, ఎంత చెప్పండి మీరు? సార్ 8B వస్తుంది సార్. యా, 8B. వెరీ గుడ్. 16 8 ఎంత చెప్పండి? 128 సార్. సో 139, సో 128 వచ్చింది. 11 సో రిమైండర్. మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది, ఇక్కడ 1. సో దిస్ ఈస్ ద 11 రిమైండర్. 11 అంటే ఏంటిది మనకు అర్థం? ఇది 10, ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 14, ఇది 15. కాబట్టి మనకి ఇంకా ఈ 16 ని మళ్ళీ 8 తోటి మనం ఏం చేయలేం కదా, బికాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 16, రైట్? సో అందుకని మనకి 8 వచ్చింది, దాని పక్కన 11 అంటే అర్థం ఏంటిది? B. సో 8B. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇదే 139 బేస్ 10 అనే నెంబర్ ని నేను బేస్ 16 లోకి కన్వర్ట్ చేస్తే 8B. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ఆర్ క్లియర్, రైట్? సార్ యా. సో this is the way to convert a decimal number to binary number. So if I want to try, yeah, so that is about normal numbers. Okay, this is about normal గా మనకి ఏదైనా నెంబర్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయమంటేనేమో this is the process. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఓకే, మీరు కావాలంటే ఏదైనా వేరే ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ట్రై చేసుకోండి. ఓకే, సో యూ జస్ట్ ట్రై ఫర్ 256 కి చేయండి, ఇప్పుడు చేయకండి, తర్వాత చేయండి 256. ఓకే, సో ట్రై టు కన్వర్ట్ దిస్ 256 in all the 3 formats. Try to convert 3 4 5 6 in all formats. Okay, this is your homework. Okay, so try to convert 256 and 3 4 5 6. నేను ఎప్పుడైనా కానీ కొన్ని అసైన్మెంట్స్ ఏమైనా గూగుల్ క్లాస్ రూమ్ లో ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఆ మెటీరియల్స్ కానీ ఏదైనా కానీ నేను గూగుల్ క్లాస్ రూమ్ లో ఇస్తాను. సో దట్ ఈస్ అబౌట్ నార్మల్ నెంబర్, డెసిమల్ నెంబర్. సార్ కానీ కంప్యూటర్ బైనరీ. యా, హలో సార్, అదే ఇప్పుడు ఇన్ని నంబర్ సిస్టమ్స్ ఉన్నా ఒట్టి బైనరీ అర్థం అవుతుంది కదా సార్ కంప్యూటర్ కి? అవును అవును, అది ఇంటర్నల్ గా కన్వర్ట్ చేసుకుంటది. ఆ కన్వర్టర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ విల్ బి దేర్ ఇంటర్నల్లీ. సర్క్యూట్స్ ఉంటాయి, కన్వర్టర్ సర్క్యూట్స్. మీకు ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, మీరు ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్ ఏమంటున్నాం మనం? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. మీరు కంట్రోల్ సి కొడుతున్నారు, కంట్రోల్ సి ఫర్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ F9 కొడుతున్నారు, అప్పుడు ఏమవుతుంది? కంపైలేషన్ అంటున్నారు. కంపైలేషన్ తర్వాత మళ్ళీ మీరు ఏమంటున్నారు? ఎగ్జిక్యూషన్ అంటున్నారు. ఎగ్జిక్యూషన్ అంటే నథింగ్ బట్ ఏంటిది? .exe ఫైల్ జనరేట్ అవుతుంది. .exe అంటే దాని అర్థం ఏంటిదంటే జీరోస్ అండ్ వన్స్ అని. సో దట్ ఈస్ యువర్ ఫైనల్లీ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. సో మీరు ఇక్కడ కంపైలేషన్ అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మేక్ ద సిస్టమ్ టు అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. మీరు రాసేదేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాస్తారు, కీవర్డ్ రాస్తారు, వైడ్ మెయిన్ అని రాస్తారు ఇలా, బట్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. అందుకనే మనకి కంపైలర్స్, ఎగ్జిక్యూషన్ కోసం ఇంటర్ప్రిటర్స్ అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కంపైలేషన్
and it will make the system to understand. Okay, కంపైలేషన్ లో మిడిల్ లెవెల్ డాట్ ఓబీజే ఫైల్ జనరేట్ అవుతుంది, బట్ దాంట్లో కొన్ని మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. తర్వాత అది కూడా అర్థం కాదు సిస్టమ్ కి. ఇంకా ఫైనల్ గా అర్థమయ్యేది డాట్ ఈఎక్సీ. డాట్ ఈఎక్సీ అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. అలా మ్యూట్. So this is the normal way to convert a decimal number to this one. Okay, normal గా మీకు వితౌట్ ఎనీ పాయింట్స్ లేకుండా ఒక నెంబర్ ఉన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేయడం. బట్ మనకి ఒక నెంబర్ కి కనుక పాయింట్ ఉంది అనుకోండి, ఓకే, లైక్ 0.75, దిస్ ఈజ్ యువర్ డెసిమల్ నెంబర్. సో ఈ డెసిమల్ నెంబర్ ని మీరు బైనరీలోకి కన్వర్ట్ చేయడం, ఇది దిస్ ఈజ్ అ డిఫరెంట్ కేస్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి 123.25 ఉంది. ఓకే, 123.25. సో దీన్ని మీరు బైనరీలోకి కన్వర్ట్ చేయమని కూడా అడుగుతారు, ఆర్ ఆక్టాలోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకే, అలా యూ ఫాలోయింగ్ రైట్? Yes, sir. యా. సో మనకి నార్మల్ నెంబర్ ఇస్తే మీకు తెలుసు ప్రాసెస్ ఎలా చేయాలి. దీన్ని ఇప్పుడు మీరు బేస్ 2 లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, మీరు నార్మల్ ప్రాసెస్ దీనికి అప్లై చేయొచ్చు. ఎలా? 123ని మీరు బేస్ 2 లోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటి? సేమ్ ప్రాసెస్. 2 6 12 ఎంత? 60 కదా. 61 అంటే మనకి ఎంత రిమైండర్? తర్వాత 230 1 రిమైండర్ 215 1 రిమైండర్ 0 రిమైండర్ 2 7 కాబట్టి 1 రిమైండర్ 2 3 1 రిమైండర్ 2 3 నెక్స్ట్ 1 రిమైండర్ 2 నెక్స్ట్ 2 1 1 రిమైండర్ 0 0 అంతే కదా. ఇంకా ఇంతకంటే ఏమైనా చేయగలుగుతామా? చేయలేం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 1 1 1 0 1 1. ఇది 123కి, అది మీకు తెలుసు. ఓకే, ఇలా ఏ నెంబర్ ఇచ్చినా మీరు ఆక్టల్ నెంబర్ లోకి చేయమన్నారు అనుకో, 123ని ఆక్టల్ లోకి చేయాలంటే 8 తో చేస్తారు, 123ని హెక్సాడెసిమల్ లోకి చేయాలంటే 16 తో చేస్తారు. ఇది మీకు తెలుసు. యా, అది మీకు తెలుసు, దాన్ని కన్వర్ట్ చేస్తారు. బట్ ఈ 0.25 ఎలా చేయడం, అది మనం ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ 0.25ని నేను ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ, దెన్ ఇంటూ 2 చేయాలి. ఫస్ట్ నెంబర్ తీసుకోండి 0.25, అంతే కదా. అలా యూ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇది మాత్రం మీకు సేమ్ ప్రాసెస్. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ పాయింట్ కంటే ముందు ఉన్న నెంబర్ ని మీరు బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2 తో చేస్తారు, ఆక్టాల్లో కన్వర్ట్ చేయాలంటే 8 తోటి, అదే హెక్సాడెసిమల్ తో చేయాలంటే 16 తో చేస్తారు. అలా కన్వర్ట్ చేస్తారు, రాస్తారు. బట్ వాట్ ఎవర్ ద డెసిమల్ పాయింట్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని మీరు బైనరీలోకి కన్వర్ట్ చేయాలన్నా, ఆక్టాల్లోకి కన్వర్ట్ చేయాలన్నా, హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలన్నా, యూ వాంట్ టు ఫాలో వన్ ప్రొసీజర్. దట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ బైనరీ నెంబర్ అయితే 0.25 ఇంటూ 2 చేస్తారు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మీకు? 5 వస్తుంది సార్. 0.5 వస్తుంది. 0.5 అంటే అది లెస్ దెన్ 1 ఉంది. లెస్ దెన్ 1 ఉంటే ఎప్పుడైనా కానీ మనకు వచ్చిన రిజల్ట్ లో లెస్ దెన్ 1 ఉంటే 0 రాస్తాను. తర్వాత 0.5 తీసుకుంటాను, 0.5 తీసుకుంటాను, దాన్ని ఇంటూ 2 చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు? 1.0 ఆర్ 1 వస్తుంది. 1 వచ్చిందంటే ఇక మనకి 1 తీసేసుకుంటాను. 1 తీసుకున్న తర్వాత నాకేం మిగులుతుంది? 0.5 విచ్ ఈస్ లెస్ దెన్ 0 కాబట్టి 0 రాశాను. 1 రాసిన అంటే 1 రాస్తాను. 1 రాసిన తర్వాత ఇక్కడ నాకేముంటది? ఇక ఇక్కడ ఏం మిగలదు సార్, 0 ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా కానీ ఆన్సర్ కనుక 1 వచ్చింది అనుకో, అప్పుడు నాకు స్టాప్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే 0.25ని నేను ఎలా రాస్తానంటే ఇలా రాస్తాను, ఇట్లా. అంటే నథింగ్ బట్ ఇది 0.01 అన్నట్టు దీని ఆన్సర్. ఎనీవన్ హ్యావింగ్ డౌట్? ఏం లేదు. 1 వచ్చినప్పుడు స్టాప్ చేస్తాను, ఎందుకంటే 1 వచ్చిన తర్వాత నేను ఇక లాస్ట్ కి 0 వస్తుంది. 0 ఇంటూ 2 చేసినా 0 వస్తుంది, మళ్ళీ 0 ఇంటూ 2 చేసినా 0 వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ 1 వచ్చిందో అప్పుడు స్టాప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి 0.75 ఉంది. 0.75 ఇంటూ 2 చేస్తే 0.5 వచ్చింది. 0.5 అంటే ఏంటిది? యాక్చువల్గా ఇక్కడ తప్పు రాశారు వీళ్ళు. 0.75 అంటే 1.5 వస్తే 1.5 వస్తుంది కాబట్టి 1 ఇక్కడ తీసుకుంటాను. అప్పుడు నాకు మిగిలేది ఏంటిది? 0.5. సో 0.5 2 ఇంటూ రాస్తాను అంటే నాకేమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. ఆ 1 ఇక్కడ రాస్తాను, నాకు మిగిలేది ఏంటిది? 0 మిగులుతుంది. ఓకే, 0. యా, ఇక్కడ 1.5 వచ్చింది కాబట్టి 1 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు మిగిలేది 0.5. సో ఆ 0.5ని
అలా క్లియర్ రైట్? ఎస్ సార్. మళ్ళీ ఇప్పుడు ఇక నాకు జీరో వచ్చింది కాబట్టి ఇక 0 × 2 ఎన్నిసార్లు చేసినా కానీ 0 వస్తుంది, 0 × 2. సో అందుకని ఇక్కడ స్టాప్ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే 0.75 అంటే ఏంటిదంటే దానికి 0.11 అని అర్థం, 0.11 అని అర్థం. ఓకే, అదే ఇదే నెంబర్ ని 0.25 ని నేను ఆక్టాల్ లోకి చేయాలని అనుకోండి. జస్ట్ ఆక్టాల్ అంటే మీరు గెస్ చేయండి. ఇంటూ 8. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇంటూ 8 అంటే ఎంత? 0.25 ఇంటూ 8. సో ఒక నిమిషం, 0.25 ఇంటూ 8 అంటే మనకి 2 వస్తుంది. ఓకే, సో 2 వచ్చింది. సో 2 వచ్చిందంటే 0 to 7 లో ఉంటది కదా, 0 to 7 లో 2 ఉంటది కదా. అవును సార్. సో డైరెక్ట్ గా 2 తీసుకుంటాను, ఇంకా నాకు మిగితే ఏముండదు ఇక, ఎందుకంటే ఇది పాయింట్స్ ఏం రాలేదు కదా, 2 అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే 0.25 ని నేను ఒకవేళ ఆక్టాల్ నెంబర్ లో రాసినప్పుడు 2 అన్నట్టు. సో తర్వాత ఇలా 0.2 అని రాస్తాను. 123 ని మీరు 8 లోకి కన్వర్ట్ చేయాలంటే ఇదే ప్రాసెస్. అలా ఫాలోయింగ్ బేస్ 16 లోకి కన్వర్ట్ చేయాలనుకో 0.25 ఇంటూ 16 రాస్తాను అంతే, హెక్సాడెసిమల్ రాసుకుంటాం. సో 0.25 ఇంటూ 16 దాని అర్థం ఏంటి? 4 వచ్చింది. ఆన్సర్ 4 వస్తుంది సార్. 4 వచ్చింది, ఇంకా అంటే ఇంకా అంతే, స్టాప్ అన్నట్టు. 4 0.4 అంతే, 4 అన్నట్టు. 0.4 రాస్తారు. 123 ని మీరు 16 లోకి కన్వర్ట్ చేయాలంటే 123 16 రాస్తారు, అదా అన్నట్టు. ఓకే, సో ఐ థింక్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. So if I have this one, so 13.625 ఉంది. So yeah, so this is your 13.625 ఉంది. సో దీన్ని మీరు బేస్ 10 అనుకోండి. దీన్ని నేను కనుక ఒకవేళ బేస్ 2 లోకి కన్వర్ట్ చేయాలనుకో ఏం చేస్తాను? ఫస్ట్ 13 ని రాస్తాను. 2 6 1 వస్తుంది. 2 3 0 2 1 1 అంతేనా? 2 1 అంతే కదా? 1101 పాయింట్. దీని తర్వాత రాయాలనంటే నేను ఏం తీసుకోవాలి? 0.625 చేయాలి. ఇంటూ 2. 0.625 ఇంటూ 2 అంటే మనకి ఏమొస్తుందంటే వాట్ ఈస్ 1.25 వస్తుంది. 1.25. అప్పుడు దీంట్లో నుంచి 1 తీసుకుంటాను. 1.25 ఇక్కడ 0.25 ఇంటూ 2 అంటే 0.5 అంటే 0 తీసుకుంటాను, మళ్ళీ 0.5 రాస్తాను. 0.5 ఇంటూ 2 నథింగ్ బట్ 1.0 అంటే దాని అర్థం ఏంటి? 1. ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 1 వస్తే డైరెక్ట్ గా 1 తీసుకుంటాను, దాంతో చేస్తాను. ఇక్కడ నాకు 0 మిగులుతుంది కదా, 0 ఇంటూ 2 అంటే ఏంటిది? 0. మళ్ళీ ఇక్కడ 0 ని ఇంకా ఎన్నిసార్లు అయినా అదే వస్తుంది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయాలి. ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. ఫాలోయింగ్ రైట్? yes sir. సో ఇప్పుడు నేను నెంబర్ ఏం రాస్తానంటే పై నుంచి రాస్తాను. ఎప్పుడైనా పాయింట్స్ ఉన్నప్పుడు పై నుంచి, అంటే 101. దాని అర్థం ఏంటిదంటే 101. సో దిస్ ఈజ్ యువర్, మీకు ఆన్సర్, మీరు ఆన్సర్ కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అది నేను బైనరీ నుంచి డెసిమల్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి ఇదేంటి 1101.101. ఒకవేళ మీకు ఆన్సర్ ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకోండి, జస్ట్ ఏం లేదు, ఒక బైనరీ నెంబర్ ఇచ్చి డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 0 1 2 3 దిస్ ఈజ్ యువర్ -1 -2 -3 అంటే దాని అర్థం ఏంటి? 1 into 2^3 + 2 into ఇది మీరు ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్. సో ఇప్పుడు మీకైతే ఇది అర్థమైంది కదా? అలాగే సో ఇప్పుడు మనకి ఇదే నెంబర్ ని కనుక ఒకవేళ ఇదే నెంబర్ ని మీరు ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలని అన్నారు అనుకోండి, అప్పుడు ఏంటిది? 13 ని మీరు ఏం చేస్తారు? 8 తో చేస్తారు. 8 తో చేస్తే ఏమొస్తుంది మీకు? 8 1 5 రిమైండర్. అంటే మీకు దీని తర్వాత ఇంకేం చేయలేము. అంటే దాని అర్థం ఏంటిదంటే 15 అన్నట్టు. 13 ని నేను ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేస్తే 15 అన్నట్టు. అలా క్లియర్ రైట్? yes sir. సో ఇప్పుడు పాయింట్ తర్వాత రాయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నేను 0.265 ని ఇంటూ దేంతో చేయాలి? ఇంటూ 8. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0.625. దాని అర్థం ఏంటిది? మనకి 5 వస్తుంది. 5 అనేది మీకు డైరెక్ట్ గా నో ప్రాబ్లం, ఇక 5 వచ్చింది మీకు. 5 అనేది మీకు 0 to 8 లో ఉంటది కదా. అదే మనకి ఇప్పుడు 1.25 అనేది నాకు 0 1 లో ఉంటది కాబట్టి 1 ని తీసుకుంటున్నాను, 0.25 తోటి ఇంటూ చేస్తున్నాను. ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్?
Yes, Yes, sir. sir. 15.5, sir. బైనరీ నెంబర్ లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. అందుకని 1.25 లో నేను 1 తీసుకుంటున్నాను, 0.25 ని నేను మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను. అదే 0.625 ఇంటూ 8 చేస్తే నాకు 5 వచ్చింది. ఆ 5 అనేది 0 to 7 లో ఉంటది కదా, అందుకని ఇక డైరెక్ట్ గా 15.5 అన్నట్టు అంతే. 15.5 ఈజ్ యువర్ 13.65 ని నేను బేస్ 8 లో రాయాలి అని అంటే దాని అర్థం ఏంటంటే 15.5 అంతే. అలా క్లియర్ రైట్? Yes, sir. సార్ సపోజ్ ఇప్పుడు 1.25 కాకుండా 2.25 వచ్చింది అనుకోండి సార్, అప్పుడు కూడా 1 రా ఎక్కడ ఎక్కడ చెప్పు, బైనరీ కదా. ఇక్కడ నాకు 2.25 వచ్చింది అని అనుకోండి. ఫస్ట్ ఆ నెంబర్ 2.25 వస్తే అప్పుడు 1 రాసుకుంటాం కదా సార్. అంతే 1 రాసుకుంటావు, నువ్వు 1.25 ఇక్కడ రాస్తావు. అర్థమైందా? ఓకే, మళ్ళీ అంటే 1.25 మైనస్ చేయాలి సార్ ఆ వాల్యూకి, ఆ? మైనస్ చేయాలి సార్ అంటే వాల్యూ. అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు, నీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు 2.25 ఉంది అనుకోండి, మీరు అవును. చెప్పారు కదా సార్, అవును 2.25 ఉంది అని చెప్పారు కదా సార్. ఇప్పుడు అవును. 1 ఇక్కడ రాసుకొని 1.25 అంటే ఇప్పుడు 2.25 మైనస్ 1 అనే కదా సార్ అర్థం. అంతే 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 మైనస్ కరెక్ట్. ఓకే, గాట్ ఇట్ రైట్. ఓకే, ఎందుకంటే నాకు అల్టిమేట్ గా 1 0 మాత్రమే రాసుకోవాలి కాబట్టి నేను అలా తీసుకున్నాను అంతే. ఎందుకంటే బైనరీ నెంబర్ అంటే ఎప్పుడైనా నాకు 1s zeros లోనే ఉండాలి. సో ఇప్పుడు 13.25 అనేది 1101.101, ఇది బేస్ 2 లోకి కన్వర్ట్ చేస్తే, బేస్ 8 లో కన్వర్ట్ చేస్తే 15.5. అంటే మీరు ఒకవేళ డౌట్ ఉన్నా దీన్ని మళ్ళీ మీరు కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ చెప్తాను. సో బైనరీ నుంచి డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ లోకి, బైనరీ నుంచి ఆక్టల్. సో నెక్స్ట్ ఇదే నెంబర్ ని ఒకవేళ బేస్ 16 అనుకో, 13 ని నేను ఏం రాయాలి, బేస్ 16 లో 13 ఏం రాస్తాను నేను? సార్ 13 అనే రాసుకుంటాం సార్, బికాస్ అదే. 13 is less than 16 కదా సార్. అంటే కరెక్ట్ కరెక్ట్ వెరీ గుడ్. బట్ 13 ని మనం ఆల్ ఏం జీరోస్ రాస్తాం? వస్తాయి AB కాబట్టి. CD అంటే ఏంటిది? 10 11 12 13 అంటే B అన్నట్టు దాని అర్థం. ఓకే, D అని రాస్తాం సార్. B అని రాస్తాం. కరెక్ట్ వెరీ గుడ్. సో D, B రాసిన sir. తర్వాత B, 0.65 ఉంది. D అని రాస్తాం సార్. D నా? ఓకే, ABCD రైట్ రైట్ యా. సో దిస్ ఈజ్ యువర్ D రాస్తాను. D రాసిన తర్వాత నాకు ఏంటిది 0.625 ఉంది కదా. సో 0.625 ని నేను దేంతో మల్టిప్లై చేయాలి? 16 అంటే 0.625 ఇంటూ 16 చేస్తే నాకు ఏమొస్తుంది అంటే 10 వస్తుంది. 10 వచ్చిందంటే నాకేంటిది 10 అనేది ఉంటుందా 16 లో? A. అంతే రైట్ వెరీ గుడ్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ D పాయింట్ A అంతే. D dot A. D dot A యా కరెక్ట్. D dot A basis. Okay, so all of you clear, Okay, right? sir. Yeah. Yes, sir. For today's class this is sufficient, so tomorrow we will see the remaining. So today we discussed what is number system, what are the different types of number systems, and how to convert from only Convert decimal, Decimal to binary, octa, binary, octal, octal, hexadecimal. right, decimal నుంచి నేను how to convert into octal, binary and hexadecimal. This we discussed, and in decimal also two formats, normal digit అయితే ఎలా, లేకపోతే ఒక పాయింట్ ఉన్న డిజిట్ ఎలా. ఓకే, float value. so in the tomorrow's class we will discuss the remaining, like how to convert binary to decimal, octal, hexadecimal, and octal to decimal, binary. Okay, this one. Okay, hope you understand today's Okay, class, right? Yes, sir. So మీరు ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ఐ థింక్ ఒకవేళ బుక్స్ కావాలంటే నేను నాకు చెప్పండి, నేను చెప్తాను నేను. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir.